ఎవరిని ఏం చేయొద్దు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వంలో మనకి గొడవలు చావు ఇది లేదు అన్నారు. నేను ప్రతిపక్షంలో ఉండగా నేను నీ మాటకి మాట చెప్పడం కాదు, నా ఎంత చూస్తానని ఎన్నోసార్లు చెప్పారు. రానే నువ్వు రాలేకపోయావు. మా నాయకుడు చెప్పినట్టు నీవు కామ్గా కూర్చున్నావు, ఎందుకు ఎవరి చివరికి వెళ్ళకూడదని. ఏంట్రా వస్తున్నావు నిన్న మళ్ళీ ఆడంటావా? అరే నువ్వు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఆడని మాట్లాడి మళ్ళీ గురువాడిపోయో లేదా ఎక్కడ పోవడమా కాదురా. ఈసారి ఎవడైనప్పుడు మా నాయకుడు చంద్రబాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము ఎవరి జోలికి వెళ్ళను, ఓపెన్గా చెప్తున్నా. అలాగని ఇక్కడి నుంచి చంద్రబాబు గారిని కానీ ఎవడైనా ఒక్క మాట అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్నా ఊరుకో. మా నాయకులు ఏదో వద్దన్నారు నువ్వు ఊరుకుంటే ఏంట్రా కుక్క నేను వాగుతున్నావు నువ్వు? ఏంట్రా జగన్మోహన్ రెడ్డి ఏక కూడా బేగ జగన్మోహన్ రెడ్డి ఏకెందుకు బేగుతా? జగన్మోహన్ రెడ్డి అయినా కోడా ఏక బేగడానికి? జగన్మోహన్ రెడ్డి కోడేనా? నువ్వే చెప్తున్నావు ఏక బేగలేవని. అంటే ఏక బేగేది ఎవరికి? కోళ్ళకి బేగుతారు. తెగబలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతని మీద ఉన్నటువంటి ఆరోపణలు ప్రపంచంలో ఆవిడ మీద కోర్టులు చూసుకుంటాయి. నీ సంగతి ఏంట్రా? సూపర్ 6 పథకాలు అప్పుడే అమలు ఎవరు చేస్తున్నారు? అమలు చేయని చెప్పాడు చంద్రబాబు గారు. నువ్వు 2000 పెన్షన్ 250 ముగ్గుతూ నీళ్ళు పెంచింది చంద్రబాబు గారు. 4000 రూపాయలు మొదటి సంతకంతో పెంచి 2 నెలలు 1000 రూపాయలు కూడా ఇస్తే దాన్ని అభినందించకపోగా దాని మీద గురించి మాట్లాడతావారా? నువ్వు మంచి పట్ల కొట్టేవారా? ఎందుకురా ఇన్నిసార్లు పెట్టడం? ఎందుకు తిట్టించుకోవడం? ఎందుకు? నీకు చదిలేదు, నాకు చదిలేదు. చదువు నాకు చదువు లేకపోయినా జ్ఞానంతో మాట్లాడతా. ఇవాళ నువ్వు మాట్లాడి నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలను. కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి గురించి డైరెక్ట్గా మాట్లాడలేదు కానీ మాట్లాడలా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? దుష్మణుల గురించి మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గురించి కదా కట్టింది. 2.5 సంవత్సరాలుగా మీరు దుష్మణులు జగన్మోహన్ రెడ్డి ఇంటి గురించి కడుతున్నారంటే ఒక్క మంత్రి మాట్లాడలేదు. ఈ రోజు అక్కడ మాట్లాడలేదు, నువ్వు మాట్లాడలేదు. ఆ రోజు ఏమైపోయారు మీరు? ఇవాళ ప్రభుత్వం పేక బొక్కలు వేస్తారని చెప్పి మీరేమో కాదది సమ్మిట్ కోసం కట్టడం. ప్రపంచ దేశాల నుంచి వ్యాపారవేత్తలు వస్తారు. వాళ్ళ గురించి ఏంట్రా మీ గురించి వచ్చేది? వ్యాపారవేత్తలు జగన్మోహన్ రెడ్డి గురించి వ్యాపారవేత్తలు ప్రపంచాల నుంచి ఎవరైనా దిగుతాడా? జగన్మోహన్ రెడ్డి గురించి, నీ గురించి, రోజా గురించి, జ్యోతి రమేష్ గురించి ఎల్లపలిసి మీకు ప్రపంచ స్మగ్లర్లు దిగుతారు. మీతో మాట్లాడాలంటే అక్కడ ఏంటంటే షిప్పుల నుంచి రావడానికి తేలిక ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ఉన్న స్మగ్లర్లు మీ ఎర్రచందనానికి, మీ మందులు, ఆఖరికి మీరు ఇంకోసారి ఈసారి వచ్చి ఇసుక కూడా తరలించేవాళ్ళు. అక్కడికి ఇసుక కూడా స్మగ్లింగ్ చేసేవాళ్ళు. ఏంట్రా మాట్లాడుతావు నువ్వు?